students, good morning everyone. Today I discuss about electromagnetic fields. Electromagnetic fields. So మనము electromagnetic గురించి డిస్కస్ చేస్తున్నాం. మనకి టూ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని. ఓకే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనము ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు మ్యాథమెటిక్స్ బాగా రావాలి. ఓకే, మ్యాథమెటిక్స్ అంటే ఏ టాపిక్స్, మ్యాథమెటిక్స్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. దానిలో మనకు ముఖ్యంగా వెక్టార్స్, ఓకే, వెక్టార్స్ బాగా తెలిసి ఉండాలి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉంటాయి కదా, కొలీనియర్, కోప్లనార్ వెక్టార్స్, నల్ వెక్టార్స్, ప్యారలల్ వెక్టార్స్, లైక్ వెక్టార్స్, ఇవి. నెక్స్ట్ అలాగే డిఫరెన్షియేషన్ అంటే డెరివేటివ్స్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ బాగా తెలిసి ఉండాలి. ఆ టాపిక్స్ ఎప్పుడైతే మనకు బాగా వస్తాయో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మనం అర్థం చేసుకోగలుగుతాం. ఏదైనా సరే మనం మ్యాథమెటికల్గా బాగా అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఒక వైర్ అనేది ఉందనుకోండి, ఆ వైర్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యేటప్పుడు, ఇంటర్నల్గా ఎలక్ట్రాన్స్ V అనే ప్రెజర్ ఎప్పుడైతే ఇస్తామో ఎలక్ట్రాన్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు ఏమవుతుందంటే అది మూవ్ అవుతూ ఉందన్నమాట. ఎలక్ట్రాన్ ఇంటర్నల్గా ఫ్లో అవుతుంది. ఓకే, దాన్ని ఎలక్ట్రాన్ కరెంట్ అంటారు. అప్పుడు ఫ్లో అయ్యేటప్పుడు ఏమవుతుంది, దాని చుట్టూ ఆ వైర్ చుట్టూ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పాయింట్స్, అది ఎంతవరకు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మనకు తెలిసి ఉండాలి. ఓకే, కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, కోఆర్డినేట్ సిస్టమ్స్ అంటే ఏమి, మనకు 3 టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వాటిలో ఏంటంటే కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్స్ అంటే X, Y, Z వస్తాయి. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, దానికి రో అంటే రేడియస్ వస్తుంది, పై అనే యాంగిల్ వస్తుంది, Z యాక్సిస్ మీద ఉంటుంది, Z అనేది కూడా వస్తుంది. అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే రేడియస్ ఉంటుంది, తీటా ఉంటుంది, పై అనేది ఉంటుంది అనమాట. సో ఈ కోఆర్డినేట్ సిస్టమ్స్ మనం ఉపయోగించి ఒక డిఫరెన్షియల్ సర్ఫేసెస్లో ఎంత ఫీల్డ్ ఉంది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న చోట ఒక డిఫరెన్షియల్ సర్ఫేస్ అనేది ఉంచినప్పుడు, అంటే ఒక స్మాల్ సర్ఫేస్ అనేది ఉంచినప్పుడు ఆ ఫీల్డ్ పైన ఆ ఫీల్డ్ అనేది ఆ సర్ఫేస్ పైన ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఆ ఫీల్డ్ ఎలా బిహేవ్ చేస్తుంది, సర్ఫేస్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం కోసమే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ఉంటాయి. మనకి యాక్చువల్గా మనకు పవర్ అనేది జనరేట్ చేస్తాం కదా, పవర్ అనేది జనరేట్ చేసినప్పుడు 220 kV లైన్స్, 11 kV లైన్స్ అనేవి ఉంటాయి. వాటి చుట్టూ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు నాగార్జున సాగర్ ఉంది, అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యేటప్పుడు మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎక్కడైతే అక్కడ పవర్ అనేది జనరేట్ చేస్తాం కదా, ఆ పవర్ అనేది 220 kV లైన్స్ ఉంటాయి. వాటి ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యేటప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలాగ రొటేట్ అవుతూ ఉంటుంది. అది మనకి కంటికి కనపడదు. అది ఏ పాయింట్ వరకు అది రొటేట్ అవుతుంది కనుక్కోవాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ బాగా తెలిసి ఉండాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా లొకేట్ చేయాలి, ఏం కదా, మనం దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మనకు ఈజీగా మనకు ఆ ఎంతవరకు ఫీల్డ్ ఉంది, ఆ పోల్ ఎంత హైట్లో మనం డిజైన్ చేయగలగాలి, కన్స్ట్రక్షన్ చేయగలుగుతాం. ఒకవేళ అదే పోల్ ఆ ఎలక్ట్రిసిటీ బాగా ఫ్లో అయ్యేటప్పుడు ఆ పోల్ కింద ఉందనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా రొటేట్ అవుతున్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ అనిమల్స్ అలా వెళ్తున్నారు అనుకోండి, దానికి షాక్ కొట్టే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఆ ఫీల్డ్ అనేది కూడా సమ్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ, ఓకే, డిఫరెన్షియల్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఓకే, అది కూడా మనకి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అందుకోసమే 220 kV లైన్స్ అంత హైట్లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఆ ఫీల్డ్ అనేది ఏ పాయింట్స్ మధ్య ఉంటుందో అవన్నీ కనుక్కోవడానికి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ యొక్క సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది ఇంజనీరింగ్కి ఒక హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ వెరీ టఫ్ కూడా, వెరీ కష్టమైన సబ్జెక్ట్ కూడా. సో కాబట్టి మీకు క్షుణ్ణంగా మీకు ఎలా చేయాలి, ఏం కథ అనేది ఈ సబ్జెక్ట్ మీకు బాగా నేర్పిస్తాను. మీరు జాగ్రత్తగా విని నేను ఏమైతే చెప్పానో ఆ కంటెంట్ మళ్ళీ మీరు రివిజన్ చేసుకొని మంచి ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి. అలాగే ఫ్యూచర్లో ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తామనేది కూడా మీకు టాపిక్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. దిస్ ఈజ్ ద ఇంట్రొడక్షన్ ఫర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో అయితే కొంచెం మ్యాగ్నెటిజము, ఎలక్ట్రిసిటీ ఇలాంటి వాటి గురించి తెలుసుకున్నారు, కానీ ఇక్కడ ఇంకా డెప్త్గా తెలుసుకుంటారు. ఓకే, ఆ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఏ కథ అనేది వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. మీకు నేను సాధ్యం ఉన్నంత వరకు మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద ఇంట్రొడక్షన్. ఓకే, గో ఫర్ ద సబ్జెక్ట్. ఓకే, ఇంకా సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీగా ఇంట్రొడక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక సబ్జెక్ట్లోకి మనము 1 by 1 ఒక టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఫండమెంటల్స్ ఆఫ్ వెక్టర్స్. ఓకే,
సో వాట్ ఈస్ ద వెక్టార్? వెక్టార్ మీన్స్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉన్నట్లయితే దాన్ని వెక్టార్ అని అంటారు. ద వెక్టార్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ వెక్టార్. ఓకే, ఈ రెండు కూడా మనకి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా వెక్టార్ v ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవచ్చు, dx/dt అంటారు. dx/dt. సో x మీన్స్ డిస్టెన్స్ అనమాట. x మీన్స్ డిస్టెన్స్, dt మీన్స్ d స్క్వేర్, dx మీన్స్ డిఫరెన్షియల్ డిస్టెన్స్, dt మీన్స్ డిఫరెన్షియల్ టైం. ఓకే, సో దీన్ని ఏమంటారంటే వెక్టార్ అంటారు. అలాగే యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైంని ఏమంటారు, యాక్సలరేషన్ అంటారు. ఇవి రెండు కూడా మనకి ఎగ్జాంపుల్ ఫర్ ద వెక్టార్స్ అనమాట. దీన్ని ఇంకా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, అంటే d²x/dt² కూడా రాసుకోవచ్చు. ఇక్కడ x అంటే ఏంటంటే మనకు డిస్ప్లేస్మెంట్, అంటే ఇది మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఏమిది మ్యాగ్నిట్యూడ్, t అంటే టైం అనేది డైరెక్షన్. సో ఈ రెండు కూడా ఉన్నట్లయితే దాన్ని వెక్టార్ అంటారు. సో టైప్స్ ఆఫ్ వెక్టార్స్ కోప్లనార్ వెక్టార్. వాట్ ఈస్ ద కోప్లనార్ వెక్టార్? కోప్లనార్ వెక్టార్ మీన్స్ ఆల్ వెక్టార్స్, two or more vectors on the plane. అంటే ఏదైనా ఒక ప్లేన్ మీద మనకు చూడండి, ఇక్కడ y యాక్సిస్, ఇది x యాక్సిస్, మనకి ఏముంటాయి a బార్ b వెక్టార్, a వెక్టార్, c వెక్టార్స్ అనేటివి ఈ ప్లేన్ మీద ఉన్నట్లయితే, అంటే సమ్ ఏరియాలో ఆ వెక్టార్స్ ఉన్నట్లయితే దాన్ని కోప్లనార్ వెక్టార్ అంటారు. అదేవిధంగా నాన్ కోప్లనార్ వెక్టార్ అంటే ఒక ఆబ్జెక్ట్లో, అంటే ఇప్పుడు క్యూబాయిడ్ కానీ లేదా క్యూబ్ కానీ తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్లేన్ పైన ఒక్కొక్క వెక్టార్ అనేది మనకి ఉన్నట్లయితే దాన్ని నాన్ కోప్లనార్ వెక్టార్ అని అంటారు అనమాట. ఓకే, సో ఆల్ వెక్టార్స్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ఆల్ ద ప్లేన్స్ హ్యావ్ 2 or more వెక్టార్స్. అంటే ఏమి, ఈ ప్లేన్ పైన ఒక వెక్టారు, ఇక్కడ ఒక వెక్టారు, ఈ వెక్టార్స్ ఉంటాయి లేదు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా నాన్ కోప్లనార్ వెక్టార్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ కొలీనియర్ వెక్టార్స్ మీన్స్ 2 or more వెక్టార్స్ ఆన్ ద సేమ్ లైన్. అంటే ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్ ఒకే లైన్ పైన ఉన్నట్లయితే దీన్ని ఏమంటారంటే కొలీనియర్ వెక్టార్ అంటారు. ఓకే, నెక్స్ట్ నాన్ కొలీనియర్ వెక్టార్ మీన్స్ చూడండి, ఇది ఒక సర్ఫేస్ అనుకోండి, ఇది ఒక లైన్, ఇది ఒక బార్డర్ లైన్స్ పైన వెక్టార్స్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే నాన్ కొలీనియర్ వెక్టార్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ కంకరెంట్ వెక్టార్స్ మీన్స్ ఆల్ దోస్ వెక్టార్స్ అంటే ఇక్కడ ఏ వెక్టార్, బి వెక్టార్, సి వెక్టార్, డి వెక్టార్, ఈ వెక్టార్స్ ఆర్ ఒక సింగిల్ పాయింట్ నుంచి రిలీజ్ అవుతూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే కంకరెంట్ వెక్టార్స్ అంటారు. ఏమంటారు ఇది? కంకరెంట్ వెక్టార్స్. అంటే ఒక పాయింట్ గుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ ఉందనుకోండి, స్విచ్ ఆన్ చేస్తే రేస్ అనేది రిలీజ్ అవుతాయి కదా, అదేవిధంగా అది ఒక కోప్లనార్ అనుకోవచ్చు, కంకరెంట్ వెక్టార్ అని అనుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా ఏమంటారు, ఇవి కంకరెంట్ వెక్టార్స్ అంటే ఒక పాయింట్ గుండా వెక్టార్స్ అన్ని చూడండి, ఈ పాయింట్ గుండా రిలీజ్ అయినాయి కాబట్టి వెక్టార్స్ అన్ని, వీటిని కంకరెంట్ వెక్టార్స్ అని అంటారు అనమాట. ఓకే, చూడండి నాన్ కంకరెంట్ వెక్టార్స్ అంటే ఇప్పుడు మనకు ఒక సర్ఫేస్ అనేది తీసుకున్నాము. ఈ సర్ఫేస్లో చూడండి, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఈ పాయింట్స్ మీద వెక్టార్స్ అనేది ఉన్నట్లయితే నాన్ కంకరెంట్ వెక్టార్స్ అని అంటారు. ఏమంటారు? ఒక లైన్ పైన కాకుండా ఎక్కడైతే 2 లైన్స్ జాయిన్ అవుతాయో ఆ జాయింట్స్ పైన మనకు వెక్టార్స్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? నాన్ కంకరెంట్ వెక్టార్స్ అంటారు. చూడండి, బార్డర్ పాయింట్స్ పైన మనకి ఈ అపెక్స్ పాయింట్స్ అంటారు, వీటిపైన వెక్టార్స్ అనేది ఉన్నట్లయితే, అంటే లైన్ పైన ఉండొచ్చు, పాయింట్స్ పైన కూడా ఉండొచ్చు, అలా ఉంటే నాన్ కంకరెంట్ వెక్టార్స్ అంటారు. ఓకే, సో లైక్ ప్యారలల్ వెక్టార్స్ అంటే 2 or more వెక్టార్స్ పాసింగ్ త్రూ ద సేమ్ డైరెక్షన్ ఇన్ ప్యారలల్లీ, అంటే ప్యారలల్గానే ఉండాలి, ఒకే డైరెక్షన్లోకి మూవ్ అవుతూ ఉంటే వాటిని ఏమంటారు? లైక్ ప్యారలల్ వెక్టార్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఏ వెక్టార్ ప్యారలల్, బి వెక్టార్ ప్యారలల్, సి వెక్టార్ ప్యారలల్, డి వెక్టార్ ప్యారలల్ ఉంటారు. ఓకే, అన్నీ కూడా ఒకదానికొకటి ఎలా ఉంటాయి? ఇవి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని లైక్ ప్యారలల్ వెక్టార్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ అన్లైక్ ప్యారలల్ వెక్టార్స్. ఏమి? అన్లైక్ ప్యారలల్ వెక్టార్స్ అంటే ఒక వెక్టారు ఒక సైడ్ డైరెక్షన్, అనదర్ వెక్టార్ అనదర్ డైరెక్షన్ అనమాట. కానీ అలాగే ప్యారలల్గా ఉండాలి, కానీ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే అన్లైక్ వెక్టార్స్ అంటారు. చూడండి, v1 వెక్టార్, v2 వెక్టార్, v3, v4, v5, v6, v7 అన్నీ కూడా ఒక వెక్టార్ అప్ డైరెక్షన్ ఉంది, ఒకటి డౌన్ డైరెక్షన్ ఉన్నాయి, కానీ ప్యారలల్గానే ఉన్నాయి.
అలా ఉన్న వెక్టార్స్ని ఏమంటారంటే మనకి అన్లైక్ ప్యారలల్ వెక్టార్స్ అని అంటారు. నెక్స్ట్ స్కేలర్స్. స్కేలర్ అంటే ఏమి? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉన్నట్లయితే, ఓన్లీ స్కేలర్ మీన్స్ ద స్కేలర్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, అంటే మాస్ కానీ వాల్యూమ్ కానీ టెంపరేచర్ కానీ ఇవన్నీ కూడా మనకు ఏం తీసుకోవచ్చు? స్కేలర్స్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ వెక్టార్స్. ఈక్వాలిటీ ఆఫ్ వెక్టార్స్ అంటే 2 వెక్టార్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ అయినట్లయితే అవి రెండు సేమ్ డైరెక్షన్కి వెళ్తూ ఉండాలి, అలాగే ప్యారలల్గా కూడా ఉన్నట్లయితే వాటిని ఈక్వాలిటీ ఆఫ్ వెక్టార్స్ అంటారు. ముఖ్యంగా మన కాన్సెప్ట్ ఏం రుజువు కావాలంటే 2 వెక్టార్స్ ఆర్ ప్యారలల్ కావాలంటే మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్గా ఉండాలి. అలా ఉంటే దాన్ని ఈక్వాలిటీ ఆఫ్ వెక్టార్స్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ నల్ వెక్టార్. ఎనీ వెక్టార్ హ్యావింగ్ నో మ్యాగ్నిట్యూడ్, దానికి వెక్టార్ అనే మ్యాగ్నిట్యూడ్ అనేది లేకుంటే, వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ అనేది లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? నల్ వెక్టార్ లేదా జీరో వెక్టార్ అని అంటారు. నల్ వెక్టార్ లేదా జీరో వెక్టార్ అంటారు. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్. అడిషన్ ఆఫ్ వెక్టార్ అంటే 2 వెక్టార్స్, 2 ఆర్ మోర్ వెక్టార్స్. సో ఇక్కడ ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్స్ అనేటివి కూడా రెండు యాడ్ చేసినట్లయితే వచ్చేదాన్ని రిజల్టెంట్ వెక్టార్ అంటారు. ఓకే. అంటే వీటిని అడిషన్ అంటారు. ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్. అంటే ఇప్పుడు ఏమి చూడండి, ఇక్కడ ఇది బి వెక్టార్ కదా, ఇప్పుడు ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది కూడా బి వెక్టార్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది సేమ్ డైరెక్షన్ కదా, ఈ వెక్టార్ ఇలా మూవ్ అవుతూ ఉంది. సో ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ద రిజల్టెంట్ ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. ఈ వెక్టార్స్కి రెండు యాడ్ చేస్తే దాని రిజల్టెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మనకు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అంటారు. సో కాబట్టి వాటి యొక్క రిజల్టెంట్ ఎలా ఉంది? ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్స్ యాడ్ చేస్తే మనకు రిజల్టెంట్ వెక్టార్ వస్తుంది. సో మనకు లేదంటే ఇలాగా కూడా ఉండొచ్చు, ట్రయాంగిల్ లా అంటారు ఇది. ఓకే. సో ఏ వెక్టారు బి వెక్టార్స్ రెండు, ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ అనమాట. సో ఈ 2 వెక్టార్స్ సేమ్ ఉంటే యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, వెక్టారు ఇలా ఉంది, ఇది ఏ వెక్టార్, నెక్స్ట్ ఇది బి వెక్టార్. సేమ్ డైరెక్షన్ అయితే ఏం చేస్తాం మనం? రెండు యాడ్ చేసుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ అవుతుంది. సో దాని యొక్క రిజల్టెంట్ని రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్ అని అంటారు. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ రిజల్టెంట్ వెక్టార్. హలో మై డియర్ స్టూడెంట్స్, చూడండి సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ మీన్స్ ఒక పాజిటివ్ వెక్టారు ఒక నెగిటివ్ వెక్టార్ రెండు కూడా యాడ్ చేసినట్లయితే వచ్చేదాన్ని ఏమంటారు? సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్ అంటారు. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఏ వెక్టార్ అనేది ఉంది, ఇక్కడ నెగిటివ్ అనే వెక్టార్ ఉంది, ఈ రెండు కూడా యాడ్ చేసినట్లయితే ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు సి అనేది రిజల్టెంట్ అనుకున్నట్లయితే ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్. ఓకే. ఇవి రెండు సబ్ట్రాక్ట్ అయినట్లయితే దాన్ని ఏమంటారు? మనకి సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్ అని అంటారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, ఈ వెక్టార్ రెండు యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రిజల్టెంట్ వెక్టార్ ఏమవుతుంది? ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ అవుతుంది అనమాట. అంటే సేమ్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేస్తాం. ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి నెగిటివ్గా తీసుకోవచ్చు. సో కాబట్టి ఈ వెక్టార్ రెండు కూడా సబ్ట్రాక్షన్ అవుతుంది కాబట్టి దీన్ని సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్ అంటారు. నెక్స్ట్ ఏమి? యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ అంటే ఏ వెక్టార్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ యూనిటీ అంటే 1 కావాలి. ఆ 1 కావాలంటే ఏమి ఉండాలి? ద యూనిట్ వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్ అనమాట. ఓకే. ఇక్కడ ఏ వెక్టార్ మీన్స్ ఏఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ క్యాపిటల్ ఏజెడ్ స్మాల్ ఏజెడ్ అనమాట. ఓకే. దీని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాగ్నిట్యూడ్. ఓకే. నెక్స్ట్ వచ్చి స్కేలర్ ఆర్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. స్కేలర్ ఆర్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటే చూడండి, ఈ వెక్టార్ అనేది ఏ వెక్టార్ ఉంది, ఈ వెక్టార్ అనేది మనకి ఇలా రొటేట్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ యాంగిల్ అనేది ఏర్పడుతుంది, దాన్ని తీటా అనుకోండి. సో కాబట్టి ఇక్కడ ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఏమి? ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటే ఏ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ అండ్ బి వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ కాస్ తీటా అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్. సో ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు బి వెక్టార్ డాట్ ఏ వెక్టార్గా మనం రాసుకోవచ్చు. ఒకవేళ మనకి 3 వెక్టార్స్ వచ్చినాయి, ఏ వెక్టార్ బి వెక్టార్ ప్లస్ సి వెక్టార్ వస్తే దీని విధంగా రాసుకోవచ్చు. ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ ప్లస్ ఏ వెక్టార్ ప్లస్ డాట్ సి వెక్టార్గా రాసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఒకదానికొకటి పర్పెండికులర్ అయిపోయినాయి, ఏ వెక్టార్ పర్పెండికులర్ టు బి వెక్టార్ అయితే అప్పుడు ఇక్కడ ఏమి ఉండదు అనమాట. అంటే కాస్ 90 డిగ్రీస్ అవుతుంది. ఇది ఇక్కడ ఏమొస్తుంది? తీటా ప్లేస్లో 90 డిగ్రీస్. కాస్ 90 డిగ్రీస్ అంటే ఏమి? 0 అవుతుంది. కాబట్టి టోటల్గా ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ అనేది కూడా 0 అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇక్కడ ఏ వెక్టార్ అనేది ఏఎక్స్
మ్యాగ్నిట్యూడ్స్ అంటారు. క్యాపిటల్ ఏఎక్స్, క్యాపిటల్ ఏవై, క్యాపిటల్ ఏజెడ్ అనేటివి మ్యాగ్నిట్యూడ్స్, స్మాల్ ఏఎక్స్, స్మాల్ ఏవై, స్మాల్ ఏజెడ్ అనేటివి వెక్టార్స్. ఓకే, ఇవి 3 డైమెన్షన్ వెక్టార్స్. ఏ వెక్టార్ ఉంది, బి వెక్టార్ ఉంది, వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేసాము. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. ఇట్లా బి వెక్టార్ కూడా బిఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ బీజెడ్ స్క్వేర్ చేసాం. యాంగిల్ కావాలంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ బై ఏ వెక్టార్ డాట్ బిఓ. దీనిలో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూస్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏఎక్స్ డాట్ ఏఎక్స్, ఏవై డాట్ ఏవై, ఏజెడ్ డాట్ ఏజెడ్ అంటే 1 రాసుకోవాలి. ఏఎక్స్ డాట్ ఏవై అన్నా, ఏవై డాట్ ఏజెడ్ అన్నా, ఏజెడ్ డాట్ ఏఎక్స్ అంటే 0గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు అలాగే ఈ వెక్టార్స్ మల్టిప్లై చేయండి. ఏఎక్స్ డాట్ ఏఎక్స్ 1 అవుతుంది, ఏఎక్స్ డాట్ ఏవై 0 అవుతుంది, ఏఎక్స్ డాట్ ఏజెడ్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఓకే, కాబట్టి ఏఎక్స్ డాట్ ఏఎక్స్ 1 అవుతుంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏఎక్స్ బిఎక్స్. ఓకే, ప్లస్ నెక్స్ట్ అలాగే ఏవై డాట్ ఏఎక్స్ 0 అవుతుంది, ఏవై డాట్ ఏవై 1 అవుతుంది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, ఏవై బివై. ప్లస్ నెక్స్ట్ అలాగే ఏజెడ్ డాట్ ఏఎక్స్ 0, ఏజెడ్ డాట్ ఏవై 0 అవుతుంది, ఏజెడ్ డాట్ ఏజెడ్ 1 అవుతుంది, ఏజెడ్ బీజెడ్, ఏజెడ్ బీజెడ్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. ఇక ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాంగిల్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనకు వెక్టార్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. ఓకే, 2 వెక్టార్స్ క్రాస్ ప్రోడక్ట్ చేసినప్పుడు క్రాస్ ప్రోడక్ట్లో అయితే సైన్ వస్తుంది, డాట్ ప్రోడక్ట్లో అయితే కాస్ వస్తుంది. సిమిలర్గా మనము ఏ వెక్టార్, ఇది బి వెక్టార్, క్రాస్ ప్రోడక్ట్ చేస్తున్నామంటే ఏ వెక్టార్ క్రాస్ బి. ఒక స్క్రూని మనం ఫిక్స్ చేసేటప్పుడు, ఓకే, టైట్ చేసేటప్పుడు డాట్ ప్రోడక్ట్ అనుకోండి. ఒకవేళ మనం స్క్రూ లూజ్ చేసేటప్పుడు క్రాస్ ప్రోడక్ట్గా తీసుకున్నట్లయితే, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒకటి ఉంటుంది కదా మనకి. ఒక స్క్రూని ఫిక్స్ చేసేటప్పుడు ఏమవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రోడక్ట్ తీసుకుంటారు. సో మీరు 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్గా మనం కన్సిడర్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ అంటే ఏ వెక్టార్ బి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వెక్టార్ సైన్ థీటా. ఏఎన్ అంటే నార్మల్ అనమాట, యూనిట్ నార్మల్. ఇది యూనిట్ నార్మల్ అంటారు, దాన్ని ఏమంటారంటే యూనిట్ వెక్టార్ అంటారు. సో ఇక్కడ డైరెక్షన్ అనేది ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్. ఇక్కడ మనకు ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ నాట్ ఈక్వల్ టు బి వెక్టార్ క్రాస్ ఏ వెక్టార్. రెండు కూడా ఎప్పుడు కూడా ఈక్వల్ అయ్యే అవకాశం ఉండదు. నెక్స్ట్ అలాగే ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ హోల్ సి వెక్టార్ అయినప్పుడు అవి కూడా ఏ వెక్టార్ క్రాస్ బి హోల్ బి వెక్టార్ క్రాస్ సి వెక్టార్, ఇవి రెండు కూడా మనకి ఈక్వల్ అయ్యే అవకాశం ఉండదు. ఓకే, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి గేట్లో కూడా ఇలాంటివి మనకు ప్రాపర్టీస్ అంటారు, ఇవి క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇవి. సో ఇవి అడుగుతూ ఉంటాడు మనకు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ప్లస్ సి వెక్టార్స్ ఇండివిజువల్గా ప్రోడక్ట్ చేసుకోవచ్చు మనం. ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ప్లస్ ఏ వెక్టార్ క్రాస్ సి వెక్టార్ రాసుకోవచ్చు. ఓకే, మనకు యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, యూనిట్ నార్మల్ కనుక్కోవాల్సి వస్తే, అంటే యూనిట్ వెక్టార్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు మనం, ఇక ఏ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి, ఇదంతా మల్టిప్లై చేసి ఇందుకోసం డివైడ్ చేస్తే మనకు యూనిట్ వెక్టార్ వస్తుంది. ఓకే, ఈ క్రాస్ ప్రోడక్ట్లో ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఏ వెక్టార్ అనేది ఇచ్చాడు, బి అనే వెక్టార్ ఇచ్చాడు. ఎప్పుడైతే క్రాస్ ప్రోడక్ట్ చేయాల్సి వస్తే మీరు మ్యాట్రిక్స్ లాగా డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏఎక్స్ ఏవై ఏజెడ్ అని వెక్టార్ రాసుకుంటారు, తర్వాత క్యాపిటల్ ఏ వెక్టార్ అనేదాన్ని మ్యాగ్నిట్యూడ్స్ రాసుకుంటారు. ఏఎక్స్ ఏవై ఏజెడ్, బిఎక్స్ బివై బిజెడ్ బి వెక్టార్ రాసుకొని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని క్రాస్ ప్రోడక్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ మనకు 3 వెక్టార్స్ వచ్చాయనుకోండి, 3 వెక్టార్స్ వచ్చినట్లయితే మనకు 3 వెక్టార్స్ ఎప్పుడైతే ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ క్రాస్ సి వెక్టార్ ఇవి రెండు ప్రోడక్ట్ చేసి మళ్ళీ డాట్తో ప్రోడక్ట్ చేస్తే ఇది స్కేలర్గా జనరేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి 3 వెక్టార్స్ వచ్చినప్పుడు ఏఎక్స్ ఏవై ఏజెడ్, ఈ బిఎక్స్ బివై బిజెడ్ సిజెడ్ సివై జిజెడ్. ఫస్ట్ మన బి వెక్టారు సి వెక్టారు మనం ఏం చేయాలి, క్రాస్ ప్రోడక్ట్ అంటే ఇలా కనుక్కోవాలి. ఆ వచ్చిన రిజల్ట్ ఏ వెక్టార్ ఏం చేయాలి, ప్రోడక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్కేలర్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మనకు 3 వెక్టార్స్ క్రాస్ ప్రోడక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, 3 వెక్టార్స్ క్రాస్ ప్రోడక్ట్ చేయాల్సి వస్తే మనం ఏం చేసుకోవాలి, యువి ఫార్ములా లాగా అప్లై చేస్తాం. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, బి వెక్టారు నెక్స్ట్ ఏ వెక్టారు సి వెక్టారు డాట్ ప్రోడక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తారు, సి వెక్టారు అవుట్ సైడ్ ఉంటుంది, ఏ వెక్టారు ప్లస్ బి వెక్టారు డాట్ ప్రోడక్ట్ చేయాలన్నమాట.
ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకు అవసరం, మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు అవసరం అయితే ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మనకు. I క్రాస్ I, J క్రాస్ J, K క్రాస్ K ఎక్కడైనా వచ్చినట్లయితే అక్కడ 0 రాసుకోవచ్చు. అంటే ఆ రెండు కూడా ఒకదానికొకటి క్రాస్ ప్రోడక్ట్ అయినప్పుడు ఏమవుతాయి, మనకు 0 అవుతాయి. ఒకవేళ I క్రాస్ J అంటే K రాసుకోవచ్చు. ఒకవేళ J ప్లస్లో I ప్లస్లో J రాస్తే మైనస్గా రాసుకోవచ్చు, మైనస్ K రాసుకోవచ్చు. ఇది J క్రాస్ K అంటే I రాసుకోవచ్చు. ఒకవేళ K ప్లస్లో J ప్లస్లో K రాసినట్లయితే మైనస్ Iగా రాసుకోవచ్చు. ఒకవేళ K క్రాస్ I రాస్తే J వస్తుంది. ఒకవేళ I ప్లస్లో K ప్లస్లో రాసినట్లయితే మైనస్ Jగా రాసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు ఆల్రెడీగా మీకు ఇంటర్మీడియట్లో చదివారు కాబట్టి మీకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా రిమైనింగ్ టాపిక్స్లో మనం డెప్త్గా వెళ్తాము. ఈ ఇంట్రొడక్షన్ మీకు తెలుసు కాబట్టి మీకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా మీరు ఈ ఫండమెంటల్స్ అన్నీ కూడా నేర్చుకుంటేనే మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్లో ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా డెరివేషన్ పాయింట్స్ కానీ చేయడానికి వీలవుతుంది. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, see the concept of representation of the vectors on the 3 dimension. అంటే 3 dimension ఉన్నప్పుడు మనం వెక్టార్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి, వాటి యొక్క పొజిషన్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ఇది 3 dimension. ఓకే, దీనికి AB అంటే ఏ పాయింట్ దగ్గర మొదలవుతుంది, B సైడ్ పాస్ అవుతుంది కాబట్టి B సైడ్ యారో డైరెక్షన్ పెట్టాం. ఈ డైరెక్షన్ అనేది B సైడ్ ఉంది కాబట్టి ఏ పాయింట్ ఇనీషియల్ పాయింట్, B పాయింట్ అనేది ఫైనల్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా B దగ్గర రీచ్ కాలేదు కాబట్టి డైరెక్షన్ అనేది హెడ్ అంటే యారో డైరెక్షన్ అనేది మనకు ఉంచామన్నమాట. సో ఇక్కడ AB వెక్టార్ కావాలంటే OB వెక్టార్ మైనస్ OA వెక్టార్ రాసుకోవచ్చు. ఇక్కడ O అంటే ఆరిజిన్ లాగా తీసుకోవాలి. ఓకే, సో కాబట్టి AB వెక్టార్ అంటే రివర్స్లో రాసుకుంటారు, OB వెక్టార్ మైనస్ OAగా రాసుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఇది Z యాక్సిస్, ఇది Y యాక్సిస్, ఇది X యాక్సిస్ అనమాట. సో ఏదైనా మనకు ఈ పాయింట్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ x1 y1 అనుకుందాం. ఇది x1, ఇది y1 z1, ఇది ఏమిది x2 y2 z2 అనుకున్నట్లయితే వీటి యొక్క పొజిషన్ వెక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, వాటి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే x2 మైనస్ x1 i, y2 మైనస్ y1 j, z2 మైనస్ z1 k ఇది రాసుకున్నాం. సో దీన్ని ఏ వెక్టర్ x1i ప్లస్ y1 j ప్లస్ z1k అయితే వీటి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వెక్టార్, ఓకే, ఈ హోల్ వెక్టార్ కనుక్కోవాలంటే x2 మైనస్ x1i ప్లస్ y2 మైనస్ y1j ప్లస్ z2 మైనస్ z1k అనమాట. దిస్ ఈజ్ ద వెక్టార్ ఆఫ్ AB. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు ఎక్కడైనా సరే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్లో సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి మనం I అన్నా AX అన్నా UX అన్నా ఒకటే, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. I కానీ లేదా AX అన్నా UX అన్నా ఒకటే, అంటే I డైరెక్షన్ అంటే X యాక్సిస్ మీద ఉండే వెక్టార్స్ అని అర్థం. J అన్నా UY అన్నా AY అన్నా ఒకటే, అంటే ఏమిటిది Y యాక్సిస్ మీద ఉండే వెక్టార్స్ అనమాట. K అన్నా UY అన్నా AZ అన్నా ఒకటే, అదేమిది Z యాక్సిస్ మీదే ఉండే అవకాశం అనమాట. ఓకే, ఆ వెక్టార్స్ అంటారు. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏమనుకుంటున్నాం, ఇది ఆరిజిన్ పాయింట్ అనుకుంటున్నాం. ఇక్కడ Z యాక్సిస్, ఇది Y యాక్సిస్, ఇది X యాక్సిస్. చూడండి, ఇక్కడ XY ప్లేన్ కదా, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ కాబట్టి దీన్ని XY ప్లేన్ అన్నాం. XY ప్లేన్ తీసుకున్నప్పుడు Z అనేది 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి, Z అనేది 0 అవుతుంది. ఒకవేళ ZY ప్లేన్ తీసుకున్నప్పుడు YZ ప్లేన్ అంటారు, ఇక్కడ X అనేది 0 అవుతుంది. ఒకవేళ ZX తీసుకున్నాం అనుకో Y = 0 అవుతుంది, ఎందుకంటే Z యాక్సిస్ మాత్రం X యాక్సిస్ మాత్రం ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నీకు Y అనేది 0 అవుతుంది. మనం ఏదైనా ఒక క్యూబాయిడ్ కానీ లేదా ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నప్పుడు పాయింట్స్ ఎలాగా ఉంటాయో మీకు చూడండి, ఇది Z యాక్సిస్, ఇది Y యాక్సిస్, ఇదేమిది X యాక్సిస్ తీసుకుంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. చూడండి, ఇది X యాక్సిస్కి ప్యారలల్గా ఉందా, ఇది ఇలాగా తీసుకొని వస్తే ఇది X యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి స్మాల్ లెంత్ కాబట్టి దాన్ని DX అనుకుందాం. ఇది Y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి DY అనుకోండి. Z యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి DZ అనుకున్నాం. సో దీని యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే OEనే పొజిషన్ అంటారు. OEని ఏమంటారు, పొజిషన్ వెక్టార్ అంటారు. కాబట్టి సో ఇక్కడ పొజిషన్ వెక్టార్లో X అనేది సమ్ వాల్యూ ఉంటుంది, Y అనేది వాల్యూ ఉంటుంది, Z అనేది వాల్యూ కంపల్సరీగా ఉండాలి. ఏ ఒకటి కూడా 0 అయితే దాన్ని పొజిషన్ అనరు. ఓకే, సో 2 డైమెన్షన్ వెక్టార్గా తీసుకుంటారు కాబట్టి పొజిషన్ అంటే 3 డైమెన్షన్ కంపల్సరీగా ఉంటుంది. సో కాబట్టి DXAX ప్లస్ DYAY ప్లస్ DZAZ అనమాట. ఓకే, DX అంటే ఈ 3 పాయింట్స్ మనకు రీచ్ అవుతాయి అనమాట. ఈ పాయింట్ దగ్గర ఈ DX అనేది రీచ్ అవుతుంది, నెక్స్ట్ DZ అనేది వస్తుంది, అంటే ఈ పాయింట్ని ఏమంటారు DX,
డివై డిజెడ్ అనమాట. డిఎక్స్ డివై డిజెడ్ ఈ పాయింట్ వచ్చి. ఓకే, సో కాబట్టి ఇది ఒకవేళ ఏబి డిస్టెన్స్ కావాలనుకోండి. ఏబి డిస్టెన్స్ అంటే ఏమి, ఈ మధ్య డిస్టెన్స్ ఏముంది నీకు, డివైఏ కదా. అలాగే బీసీ డిస్టెన్స్ కావాలంటే ఏముంది, దీని డిస్టెన్స్ డిఎక్స్ ఉంది. ఒకవేళ సిడి డిస్టెన్స్ అయితే ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఏముంది, డిజెడ్ ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మన పాయింట్స్ ఏ విధంగా తీసుకోవాలనేది కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. జెడ్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇది ఆరిజిన్ పాయింట్ కాబట్టి ఇక్కడ 0,0,0. ఒకవేళ ఇక్కడ ఏ అనే పాయింట్ కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద వై కానీ జెడ్ కానీ 0, అంటే ఈ యాక్సిస్ మీదే ఉంది కాబట్టి ఇక్కడ ఏమి వై కానీ జెడ్ కానీ 0 కాబట్టి ఏ మాత్రం ఎక్స్ ఉంది, 0, 0. నెక్స్ట్ ఇక్కడ బి అనే పాయింట్ తీసుకోండి. బి అనే పాయింట్ చూడండి, ఇక్కడ నుంచి వై డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇది ఎక్స్ డిస్టెన్స్, అంటే ఇదంతా ఎక్సే కదా, ఎక్స్ ప్యారల్గా ఉంది, ఎక్స్ పాయింట్ ఉంది. అంటే ఈ బి అనే పాయింట్ ఎక్స్ వై మాత్రం ఉంటాయి, జెడ్ అనేది లేదు కాబట్టి 0, ఎక్స్ కామా వై 0. ఓకే, 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే సి అనే పాయింట్ తీసుకొని, సి అనే పాయింట్ ఎక్కడుంది, వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఏముంది, ఇక్కడ వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ వై మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ ఎక్స్ కానీ జెడ్ కానీ 0 అవుతాయి. వై యాక్సిస్ మీద ఏమవుతుంది కాబట్టి 0, వై 0. నెక్స్ట్ డి అనే పాయింట్ తీసుకోండి. ఈ పాయింట్ తీసుకుంటే చూడండి, ఇది వైకి ప్యారలల్గా ఉంది కాబట్టి వై యాక్సిస్ ఈ లెంత్ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. ఇది అంత ఎక్స్ వై అనుకున్నట్లయితే ఇదంతా ఇది ఏమనుకుంటారు, ఇది వై ఉంటుంది. ఓకే, ఇది జెడ్ అనుకోండి, ఇది ఎక్స్ లెంత్ అనుకోండి, స్మాల్ ఎక్స్ లెంత్. అక్కడ ఏమొస్తుంది నీకు, ఈ పాయింట్ అనేది వై వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి, ఇది ఎంత ఉంది, ఇది జెడ్ లెంత్ కాబట్టి దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది కూడా జెడ్డే ఉంటుంది. సో కాబట్టి ఏమి ఎక్స్ అనేది లేదు కాబట్టి ఎక్స్ అనేది ఏమో ఇక్కడ మనకు 0, ఎక్స్ అనేది ఏమి ఇక్కడ 0, డి పాయింట్ అనేది ఎక్స్ 0, వై జెడ్ మాత్రమే ఉంటాయి. అలాగే ఈ పాయింట్ తీసుకోండి, ఇది జెడ్ యాక్సిస్ మీద కదా, సో కాబట్టి ఎక్స్ 0, వై 0 కాబట్టి 0, 0, జెడ్. నెక్స్ట్ ఎఫ్ అనే పాయింట్ తీసుకోండి. ఇది ఎలా ఉంది నీకు, ఇది ఎక్స్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది ఎక్స్ డిస్టెన్స్, ఇది ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో కాబట్టి అలాగే జెడ్ కూడా ఉందా లేదా, సో కాబట్టి ఆ పాయింట్స్ మాత్రమే ఉంటుంది, ఎక్స్ కామా 0, జెడ్. ఇది ఏమవుతుంది, ఇది మనకి ఇదంతా XY ప్లేను. ఓకే, ఇది ఏమవుతుంది, ఇది YZ ప్లేన్, XZ ప్లేన్. ఇది ఏమొస్తుంది, YZ ప్లేన్. ఏమిది, YZ ప్లేన్. కాబట్టి YZ ప్లేన్ అంటే Y పాయింట్ Z పాయింట్ మాత్రం ఉంటాయని అర్థం. XY ప్లేన్ అంటే X Y మాత్రమే ఉంటాయని అర్థం. XZ ప్లేన్ అంటే ఏమి, X Z మాత్రం ఉంటాయి, Y అనేది 0 అవుతుందని అర్థం. ఇప్పుడు XY వచ్చింది కాబట్టి Z 0, ఇక్కడ ఏమో YZ వచ్చింది కాబట్టి ఇక్కడ X 0, ఇక్కడ XZ వచ్చింది కాబట్టి Y 0 అనమాట. అవి ప్లేన్స్. సో కాబట్టి F వచ్చి X, 0, F పాయింట్ అనేది. ఓకే, ఇక్కడ G అనే పాయింట్ ఏదైతే ఉందో దీన్ని పొజిషన్ పాయింట్ అంటారు. ఇక్కడ 3 పాయింట్స్ కూడా వాల్యూస్ అనేవి ఉంటాయి, అంటే 3 పాయింట్స్ యొక్క హైట్స్ అన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇది X ఉంటా, నెక్స్ట్ ఇది ఏముంది వస్తుంది, ఇది Y ఉందా, నెక్స్ట్ ఏమొస్తుంది, ఇది Z ఉంది. కాబట్టి 3 పాయింట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి అందుకే అది X, Y, Z అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్స్. మనం ఇవి బాగా అర్థమైతే మనం కార్టీషియన్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ